గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజల తీర్పు తాత్పర్యాన్ని విశ్లేషిస్తున్నాం. డాక్టర్ లక్ష్మణ్ గారు మీరు ఎలా చూస్తారు? చాలా చాలా బలీయమైనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ మహానగరంలో ఉండేది, ఇవాళ 5కు పడిపోయింది. గతంలో ఇక్కడ మేయర్కు తెలుగుదేశం పార్టీ ఉంటే మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి యొక్క మరణాంతం జరిగిన ఎన్నికలు, ఆ మరణాంతం జరిగిన రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గ పోరాడి ప్రజల్లో ఒక విధమైనటువంటి విరక్తి, ఈ ప్రభుత్వం పనిచేస్తుందా, అసలు ప్రజాపాలన కొనసాగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంటే ముఖ్యమంత్రి రోషయ్య గారి మాట తీరు కూడా, నేను ఎన్ని రోజులు ఉంటానో కొనసాగుతానో లేదో, ఎప్పుడు ఏ క్షణమైనా రాజీనామా చేయొచ్చు. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో కూడా కాంగ్రెస్ ఎంత టార్గెట్ చేసిందో అంతకంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీ కూడా టార్గెట్ చేసింది. అంటే వారి యొక్క విధానం ఏంటంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటర్లు ఎక్కడ కూడా చీలిక రాకుండా జాగ్రత్త పడి దాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలనేటువంటి ఒక వ్యూహాత్మకంగా వారు ప్రచారం చేశారు. వారు అందులో కొద్దిగా సఫలీకృతులయ్యారని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ మజ్లిస్ ను ఎదుర్కొనేటువంటి పార్టీ మీ ఓటు బ్యాంక్ ఏమైపోయింది? మీకు ఉందా? చాలా చాలా సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఎంఐఎం బలపడుతున్న కొద్దీ మీరు కూడా దానికి ప్రతిచర్యగా మీరు బలపడుతూ వచ్చారు. ఇవాళ ఎంఐఎం 43 స్థానాల్ని పాత బస్తీ పరిధిని దాటి ఊళ్ళోకి వచ్చి ఇక్కడ చింతల బస్తీలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఎందుకు వెలవెలబోతోంది? దాని గురించి చెప్పాలంటే వాస్తవంగా రాజశేఖర గారు ఉన్నప్పుడే పేరుకు 150 డివిజన్లు అయినప్పటికీ కూడా 50 డివిజన్లు విడిచి మాట్లాడే పరిస్థితి వారు ఈరోజు తీసుకొచ్చారు. అంటే 50 డివిజన్లు దాదాపుగా మజ్లిస్ కు దారాదత్తమయ్యే విధంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అయితే చేశారో ప్లాన్ ప్రకారంగా చేశారు. దాన్ని మొదటి నుంచి కూడా మేము అపోజ్ చేస్తూ వచ్చాం. అంతేకాకుండా ఈ కొత్త పట్టణంలో కూడా మజ్లిస్ ప్రాబల్యమైన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే రీతిలో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కానీ ఈ రిజర్వేషన్ ప్రక్రియ కానీ అది వదులుదాం. ఓకే, మిగతా 100లో జరిగేటువంటి మిగతా 100లో 5ఏనా మీకు? మేము ఊహించిన దానికంటే తక్కువ వచ్చిన అందులో ఏం సందేహం లేదు. అంటే ఈ ప్రజలు కూడా ఈ 2 పెద్ద పార్టీలు కాంగ్రెస్ ను ఓడించేటువంటి పార్టీ తెలుగుదేశం అనేటువంటి భావన ఈ తెలుగుదేశం చిన్న పార్టీల జాబితాలో చేరారు. ఇవాళ వాస్తవంగా ఈ రోజు ఫలితాలు అంత మాత్రాన ఒక చిన్న పార్టీ అని మనం అనుకుంటే కాదు, కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మీరు చెప్పినటువంటి మాట, మీరు ఇచ్చినటువంటి సందేశం, మీరు ఇచ్చినటువంటి నినాదం ప్రజల్లోకి వెళ్ళలేదా? ప్రజలు ఒప్పుకోలేదా? మీరు నచ్చ చెప్పలేకపోయారా? ప్రజలను తిరస్కరించారా? మేము అసలు వాస్తవంగా మా అభ్యర్థులు ఏదైతే ఈరోజు ఈ ప్రచార సందర్భంగా ప్రతి వ్యక్తిని ప్రతి ఇంటికి కలిసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. మా అజెండా కూడా కాంగ్రెస్ మజ్లిస్ యొక్క లోపాయికారి ఒప్పందం ఏదైతే జరిగిందో దాన్ని స్పష్టంగా చెప్పాం. దాంతోపాటు ఈరోజు ఏదైతే తెలుగుదేశం ప్రస్తావిస్తున్నదో తెలుగుదేశం భవిష్యత్తులో కూడా మజ్లిస్ పార్టీతో చేతులు కలిపేదనే విషయాన్ని స్పష్టం చేయగలుగుతారని చెప్పి మేము ప్రశ్నించాం. ఎక్కడ కూడా తెలుగుదేశం మౌనంగా ఉంది. ఈ రోజు పరిణామాలు చూస్తా ఉంటే మేము లేని అంశాలే ఈ రోజు కొనసాగుతున్నాయి. మేము ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసారిస్తాం, కాదని కాదు, తప్పకుండా మేము విశ్లేషించుకుంటాం, మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. ఈ ఒక్కరోజు ఎన్నికలతో ఈ పార్టీ భవిష్యత్తు తేల్చేటువంటి కాదు, మేము తప్పకుండా ప్రజల్లో ఉంటాం. ప్రజలకు ఆ రకంగా లక్ష్మణ్ గారు ఎంఐఎం చాలా బలం పుంజుకుంది కదా, దాని నుంచి మీరు ఏం గ్రహిస్తున్నారు? వాస్తవంగా ఎంఐఎం బలపడడానికి ప్రధాన కారణం ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఎంఐఎం బలపడడానికి దోహదపడ్డ పార్టీ. మొన్న కూడా మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో ఒక ప్రయోగశాలగా మార్చింది. రాజకీయ రిజర్వేషన్లు, మతపరమైన రిజర్వేషన్ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు 4% రిజర్వేషన్ పేరు మీద విద్యా ఉద్యోగ రంగాలకు పరిమితమైన దాన్ని రాజకీయంగా కూడా వారు ఈ రోజు కల్పించినటువంటి ఘనత ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. 33% బీసీలకు ఉన్నటువంటి సీట్లలో ఈ రోజు ముస్లింలు కూడా పోటీ చేసేటువంటి అవకాశం వీరు ప్రభుత్వం కల్పించడం వల్ల వారు ఆ రకంగా ఈ రోజు మజ్లిస్ పార్టీ కానీ ముస్లింస్ కానీ కాంగ్రెస్ ప్రోద్బలంతో ఎంఐఎం బలం పుంజుకుందండి. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే గతంలో కూడా తెలుగుదేశం యొక్క ప్రోద్బలంతో కూడా ఈరోజు మజ్లిస్ నగరంలో బలపడుతుందంటే ఈ 2 పార్టీలు ప్రధాన కారణం. రాజశేఖర్ పద్మ గారు, మీరేం గ్రహిస్తున్నారు ఈ తీర్పు నుంచి?
గ్రహించడం అంటే ఒకటండి, వాళ్ళ అసలు మొట్టమొదట ఓటర్ తీర్పు కనుక చూస్తే, పోలింగ్ పర్సంటేజ్ కనుక చూస్తే వాళ్ళు ఎవరికి తీర్పు ఇచ్చినట్లు కాదు. ఒక రకంగా ఏ పార్టీ పైన ప్రజలు మొగ్గు చూపలేదు. కాబట్టి వాళ్ళ మేము గొప్ప అని చెప్పుకునేటటువంటి అర్హత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. పోలైనటువంటి ఓట్లలో కూడా ఇవాళ మనం చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ లో 35% ఇద్దరికి సమానంగా, కాంగ్రెస్ తెలుగుదేశం కలిపితే 35 వస్తే ఎంఐఎంకి 60% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అంటే ఈ క్రమంలో కనుక చూసుకుంటే ప్రజలు స్పష్టమైనటువంటి ఇది ఇవ్వలేదు అంటే దాని అర్థం రెండు ప్రభుత్వాల మీద ఉన్న దాంట్లో మెరుగ్గా అనేటటువంటిది షేర్ చేసుకున్నారు. మీ పార్టీకి ప్రజలు ఏం చెప్పారు ఇవాళ? మా పార్టీకి ఏం చెప్పారనేది దానికంటే ముందు మేమేం చెప్పామనేటటువంటి ఒకటి సూటిగా చూసుకుంటే, ఇవాళ ప్రజలకు సంబంధించి ప్రతిపక్ష ఓట్లు అనేటటువంటివి ఇంతకు ముందు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేయకుండా తెలుగుదేశం పార్టీ చాలా జాగ్రత్తగా మాట్లాడింది. కాంగ్రెస్ చిన్న చితక పార్టీలకు ఓటేస్తే మురిగిపోయినట్లు అనేటటువంటి ఒక హెచ్చరిక చేసింది. ఇది బాగా పనిచేసింది. ఇంకొకటి చెప్పేవన్నీ కూడా బహిరంగంగా ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పారు కాబట్టి మీరు చెప్పింది అందరికీ తెలుసు. ఇవాళ ఓటర్లు మీకు ఏం చెప్పారు? అంటే ఒకటండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకసారి ఇక్కడ అధికారంలో ఉన్నది, చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఏదో చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజారాజ్యం పార్టీకి అక్కడ నిలబడినటువంటి అభ్యర్థులు స్థానిక నాయకత్వం అనేటటువంటిది లేదు. అందరూ కొత్త, ధనబలం గానీ లేకపోతే అన్ని రకాలుగా అండబలం గానీ ఉన్నటువంటి స్థితి లేదు. అసలు పార్టీ నిర్మాణమే లేదు. చిరంజీవి గారి ప్రచారం తప్ప, ఆ ప్రజాదరణ తప్ప మరొకటి ఎక్కడ వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇతర పార్టీలతో పోల్చుకున్నప్పుడు ప్రజలు ఏం చేశారు? ఈ పోరాటం అనేటటువంటిది కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య పోరాటంగానే గుర్తించారు. గెలుపు గుర్రాల వైపు ఉండాలి అనేటటువంటిదే వాళ్ళు భావించారు తప్ప కొత్త రాజకీయాలను లేకపోతే ఈ రాజకీయ పార్టీ ఏం చెప్తుందనేటువంటి వాడి దృష్టి అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే మిమ్మల్ని ఒక ప్రత్యామ్నాయంగా చూడలేదు. అంటే ప్రతిపక్షాలుగా ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపాలనేటటువంటి ధోరణి ఒకటి కనపడింది. తెలుగుదేశం తీసుకున్నటువంటి వైఖరి కూడా మిగతా పార్టీలకు ఓటేయడం వల్ల ఉపయోగం లేదు, ప్రతిపక్షంగా మేము తప్ప ఇంకొకళ్ళు నచ్చగలిగారు. ఓటు వేసినందువల్ల, లోక్సత్తాకు ఓటేసినందువల్ల, ప్రతాపాకు ఓటేసినందువల్ల నష్టపోతాము అని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇది ప్రజలకి నచ్చచెప్పగలిగారు అనే దానికంటే కూడా మేము ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని ఢీకొట్టగలిగేటటువంటి ఆ వయసు గాని, పార్టీలకి ఆ అనుభవం గాని, అక్కడ కన్నటువంటి బలమైనటువంటి అభ్యర్థులు గాని, సంస్థాగత నిర్మాణం గాని ఇవన్నీ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాదనని ప్రజలు కన్విన్స్ అయ్యారనేటటువంటి కాదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇవాళ తెలుగుదేశం లాభపడి ఆ సీట్లను గెలుచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎందుకు గెయిన్ అయింది? దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కారణం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు, ప్రజలు ఒక నెగిటివ్ ఓటింగ్, ధరలు పెరగడం, అసంతృప్తి, తీవ్రమైన అసంతృప్తి కారణంతో తెలుగుదేశం వైపు మొగ్గారు తప్ప తెలుగుదేశం ఏదో ఘనకార్యం చేసిందనేటటువంటి దృష్టితో మాత్రం ప్రజలు ఓట్లేదు. ఆ అభిప్రాయం మేమెందుకు కల్పించలేకపోయామంటే మేము ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. అదేవిధంగా ఒక బలమైనటువంటి నాయకత్వం లేదు. ప్రజలకు నమ్మకం కలిగించేటటువంటి నాయకత్వం మాకు స్థానికంగా లేకపోవడం వల్ల ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కాదు, లేకపోతే కొన్ని ఎమోషన్స్ ని ప్రేరేపించేటటువంటి ఎన్నికలు కావు. ఇవి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఉండాలి స్థానికంగా ప్రజలకు సంబంధించినటువంటి. మీ సహచరులు శ్రవణ్ గారు ఉన్నారంటే గెలుపు ఓటములు ముఖ్యం కాదు, ఆందోళన ముఖ్యం, మా పోరాటం ముఖ్యం, అసలు మేము ఎన్నికల్లో పోటీ చేయడమే గెలుపన్నారు. అంటే ఒకటండి, ఓటింగ్ పర్సంటేజ్ అనేటటువంటిది మేము ఎక్కువ టార్గెట్ చేసుకున్నాం. సీట్ల సంఖ్య అనేటటువంటి మాకున్నటువంటి బలహీనతలు సంతృప్తిగా ఉన్నారు. అంటే గతంలోకి వచ్చిన దానికి సమానంగా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో దాదాపు అనేక స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, గట్టి పోటీ ఇచ్చాము. అనేక ప్రతికూలతల మధ్య కొంచెం పొత్తులు, చర్చలు డిస్టర్బ్ అయినటువంటి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి మాకు. అంతేనండి. ఇది ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో దీన్ని చెప్పాలంటే ఒక తక్కువ వయసు కలిగినటువంటి, తక్కువ అనుభవం కలిగినటువంటి పార్టీ ఈ మాత్రం పర్సంటేజ్ సాధించడం అనేటటువంటిది ఇది గొప్ప విజయంగానే భావించవచ్చు. మిత్ర గారు, అన్ని రాజకీయ పక్షాలు చెప్పినటువంటి లోక్సత్తా దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రజారాజ్యం అన్ని చెప్పి ఉన్నారు. మీరు ఒక స్వతంత్ర రాజకీయ విశ్లేషకులుగా మహానగరంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఈ సందేశం, ఈ తీర్పును మీరు ఎలా చూస్తారు? ఈ తీర్పు నాకు చాలా స్పష్టంగా, చాలా ఆనందదాయకంగా, కనువిప్పుగా కూడా ఉంది. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు అనేది ఒక గట్టి నమ్మకాన్ని ఈ ఎన్నికల్లో ప్రజలు చాలా ఖచ్చితంగా, స్పష్టంగా బయటపెట్టారు. మొట్టమొదటిది 60% హైదరాబాద్ ఓటర్స్ అసలు ఈ ఎన్నికల్ని బాయ్కాట్ చేశారు. వాళ్ళు బాయ్కాట్ చేసి ఇందులో నిలబడినటువంటి ఎవరూ కూడా ఈ నగరాన్ని పరిపాలించడానికి అర్హత లేనటువంటి వాళ్ళు అనేటువంటి తీర్పు బై బాయ్కాటింగ్ ద ఎలక్షన్స్ 60% ప్రజలు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజాస్వామికంగా రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదనేది నేను అనుకో నిస్పృహతో వెళ్ళినా ఎవరూ దీన్ని బాగు చేయలేరని, వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ ను బట్టి ఎవరొచ్చినా గానీ మాకు మా పరిస్థితులు మెరుగవు
అంటే టైటానిక్ అనే మునిగిపోయే షిప్ లో పై అంతస్తులో కూర్చున్న వాళ్ళు. కొత్త పార్టీల పట్ల అలాగే ఉన్నారు, పాత పార్టీల పట్ల అలాగే ఉన్నారు. పాత పార్టీల పట్ల చేయలేరని, కొత్త పార్టీల పట్ల నమ్మకం లేకపోవడం కానీ, సంస్థాగతంగా పద్మ చెప్పినట్టు నమ్మకం కలిగించలేకపోవడం అనేక కారణాలు ఉన్నాయి. ఇది మొదటిది. పొద్దున్న నుంచి నేను అనేక టీవీ ప్రోగ్రామ్స్ చూశాను. ఇందులో జరిగిన చర్చల్లో ఒక విషయం చెప్తున్నారు, మేము అభివృద్ధి చేశాము అందుకని మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి, మాకు ఎక్కువ వచ్చిన డివిజన్స్ వచ్చినాయి అని అన్ని పార్టీల వాళ్ళు చెప్పారు. వాస్తవానికి చూస్తే 60% అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవ్వరూ ఏ అభివృద్ధి గత ఎన్నేళ్లలో కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో. ఏంటి చేసిన అభివృద్ధి? జూబిలీ హిల్స్ లో కొన్ని పచ్చిక డివైడర్స్, లేదంటే మనుషులు ఎక్కి నడవలేనటువంటి పేవ్మెంట్లు, అడుగున్నర ఎత్తు ప్రపంచంలో ఎక్కడ ఉండవు పేవ్మెంట్లు. 3 అంగుళాల కంటే పేవ్మెంట్ ఏదని ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్లి ప్రాథమికంగా 1వ తరగతి చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు, చేశారు. ఎందుకు అత్యంత అభివృద్ధి రాష్ట్రంలో అనుకున్న జూబిలీ హిల్స్ లో ఈ రోజు ఎవరన్నా గానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మున్సిపల్ వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి ఒక గుక్క మంచినీళ్లు తాగలరా? నీళ్లు కూడా తాగలేని అభివృద్ధిని ఎన్నికల్లో ఏ రకంగా ఏ పార్టీ వాడుకునేటువంటి అర్హత ఎవరికుంది, ఎవరిచ్చారు? దీన్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? ప్రజలు స్పష్టంగా మీరు చెప్పే అభివృద్ధి కార్యక్రమాలు, మీరు చేశామని చెప్తున్నవి, మీరు ఈ మధ్య చేశామని చెప్తున్నవి, భవిష్యత్తులో మీరు చెప్పేవి మేము చూసేశాం మా లైఫ్ టైంలో, దీన్ని నమ్మడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి 60% ప్రజలు దీన్ని బాయ్కాట్ చేస్తారు. ఎందుకంటే ఎవరి మీద నమ్మకం లేక నిస్పృహతో. వాళ్ళకి ఒక విషయం కూడా చెప్పాలి, మీరేంటంటే టైటానిక్ అనే మునిగిపోయేటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఓడలో పై అంతస్తులో కూర్చున్నారు. మీరు డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు అందరూ మీరేమనుకుంటారు, నీళ్లు మన దాకా రావు అని. ఇవన్నీ కానీ మీరు ఈ విధంగానే ఎన్నికల్లో పాల్గొనకుండా సరైనటువంటి మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రత్యామ్నాయాల్ని ఏర్పాటు చేయకుండా ఉన్నట్లయితే ఈ పడవ మునిగిపోతుంది. మీకు హాస్పిటళ్లలో వైద్యం అందదు, బళ్లలో చదువు రాదు, మీ రోడ్లలో బయటకు వెళ్తే తిరిగి వస్తారు మన పిల్లలను నమ్మకం లేదు, కరెంట్ ఉండదు, వెళితే షాక్ కొట్టి చచ్చిపోతారు. అంటే వీళ్ళెవ్వరూ ఆ సమస్యలు పట్టించుకోరు, తీర్చలేదు, తీర్చుతారంటే నమ్మకం కూడా కలిగించలేపారు. కోదండరెడ్డి గారు, ఇక్కడ రామయ్య గారు అభియోగం చేశారు, అవినీతిలో కూరుకుపోయింది కాంగ్రెస్ పార్టీ అని. ఇక్కడ 47 డివిజన్లు నూతనంగా గ్రేటర్ హైదరాబాద్ లో కలిసినే ఉన్నాయి. అక్కడ మీరు రిజల్ట్ కనుక చూస్తే తెలుగుదేశం పార్టీకి 28 వస్తే కాంగ్రెస్ పార్టీకి 16 వచ్చినాయి. 100 డివిజన్లు ఉన్న హైదరాబాద్ నగరంలో మెజారిటీ కాంగ్రెస్ కు వచ్చినాయి. అంటే అక్కడ అవినీతికి వ్యతిరేకంగా, ఇక్కడ అవినీతికి అనుకూలంగా ఓటేసినట్ట. రెండవది, బోలక్పూర్ లో కలుషిత నీరు విషయంలో మేము కూడా చాలా ఆందోళన పడ్డాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే పనిగా బోలక్పూర్ ను టార్గెట్ చేసి చెప్పారు. అక్కడ రిజల్ట్ కనుక చూస్తే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, రోజు ప్రజలతో ఉండే మనిషి వాజిద్ హుసేన్ అనే అతను ఇండిపెండెంట్ గా గెలిచాడు. అదే విధంగా సరాసరి గాంధీ వరకు గెలిపారు ఆయన, వెళ్ళిపోయాడు. చెప్తున్నా, అయితే ఇంకా రెండవ మాట, ఇందాక మిత్ర గారు అన్నారు జూబ్లీ హిల్స్ ను రెఫరెన్స్ గా తీసుకొని, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీ కాంగ్రెస్ కు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు, చూడండి నా కాలంలో నేను హైదరాబాద్ నగరాన్ని పలానా 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 చేశానని చెప్పి. మేమేమన్నామంటే హైదరాబాద్ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయలేదు, కొన్ని ప్రాంతాలనే, లిమిటెడ్ ప్రాంతాలనే మీరు అభివృద్ధి చేశారు, ఇది అభివృద్ధి కాదు. అందువల్ల మీకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు. హైదరాబాద్ నగరాన్ని మీరంతకాలం ఉండి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. మాకు అవార్డులు వచ్చినాయన్నారు, మేమే చేసినామన్నాం. ఇందాక మిత్ర గారు అన్నారు, పెద్ద పెద్ద రోడ్ల విషయంలో కానీ, డివైడర్ల విషయంలో కానీ, జిగేలు మని మెరిసే రోడ్లు కానీ. హైదరాబాద్ నగరంలో ఉండేవాళ్ళు, పాతపట్టణం వాళ్ళు కానీ, కొత్తపట్టణం వాళ్ళు కానీ, సికింద్రాబాద్ వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రజానికమే కదా. సమగ్ర అభివృద్ధి జరగలేదు అనే వాదన మేము చెప్తూ వచ్చినాం. అందువల్ల ఇక్కడ ఒకదానికొకటి పొంతన లేకుండా రిజల్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇది నేను ఇందాక చెప్పాను, తీర్పు అయితే ఇచ్చినారు. అంటే మిత్రగా రెండు అంశాలు ముందు తీసుకొచ్చారు. ఒకటి ఏంటంటే 60% మంది, 55% మంది, 55% మంది దే ఓటెడ్ విత్ దేర్ ఫీట్. అసలు మాకు దీంతో సంబంధం లేదు, మీరు అందరూ ఒకటే. మీరు తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి విమర్శ, తెలుగుదేశం పార్టీ మీ మీద చేసినటువంటి విమర్శ, రెండింటినీ ఒప్పుకుని మీరిద్దరూ ఒకటే, మీరు మాకు మీరు ఏమీ చేయలేరు అనేటువంటిది ఒకటి. రెండవది, వచ్చినటువంటి వాళ్ళలో ఇచ్చినటువంటి తీర్పు
ఇచ్చినటువంటి తీర్పు మీకేం పట్టం కట్టలేదే, వారికేం పట్టం అంటే ఇక్కడ ఒక మాట మిత్ర గారు వాస్తవమే, ఓటింగ్ విషయంలో ఉత్సాహం చూపెట్టలేదు. కాకపోతే ఏమైంది, కంటిన్యూగా 3 రోజులు హాలిడేస్ రావడం వల్ల చాలా మంది ఈ హైదరాబాద్ వదిలిపెట్టి దూరంగా వెళ్లిపోయారు. అది కారణం ఏదైనా ఉండాలి. హైదరాబాద్ మహానగరాన్ని వచ్చి 5 సంవత్సరాలు తీర్చిదిద్దాలంటే ఆ ఆసక్తి ఉంటే, మీ మీద నమ్మకం ఉంటే ఆగేవాళ్ళు. అదే ఏదైనా కారణం ఏదైనా కానివ్వండి, కాస్త హాలిడే దొరికితే 3 రోజులు కంటిన్యూగా హాలిడే దొరికింది కాబట్టి నిజంగా కొంతమంది బయటికి పోవడం కానీ, సరే కొంత రాజకీయ పార్టీల పైన అనాసక్తత ఉంది, కాస్త ఈసడించుకుంటున్న మాట వాస్తవమే, అందరూ కూడా గ్రహించాలి. ఇక్కడ దాన్ని కూడా మిత్రగారు అనే మాటను మనం గ్రహించి నిజంగా, అందుకే నేను అన్నాను, తీర్పు ఇచ్చారు, తీరు మార్చుకోవాలి. రాజకీయ పార్టీల వల్ల గెలిచినా ఓడినా ఒకరిపైన ఒకరు తీర్పు వచ్చిన తర్వాత కూడా ప్రజలను తప్పుపట్టడము. మధ్యాహ్నం మాట్లాడినప్పుడు బీజేపీ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అన్నాడు, ఎలక్షన్ కమిషన్ కూడా తప్పుపట్టాడు, మీకు తొత్తులై పనిచేస్తున్నారన్నారు. ఇక్కడ అది కాదు, ఇప్పుడు పెద్దలు మాట్లాడింది కూడా, ఇప్పుడు హైదరాబాద్ నగరం లాంటి పెద్ద నగరంలో డబ్బుతో గాని లేకపోతే అధికార దుర్వినియోగంతో గాని ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వంతో కుమ్మక్కవడం ఇది సాధ్యం కాదు. అందువల్ల మనం మన అంతరాత్మ ఒక్కసారి రాజకీయ పార్టీల వాళ్ళు మనం విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకు మనల్ని తిరస్కరించినారు, ఎందుకు మనకు కావలసినంత స్థానాలు ఇవ్వలేదు అనేది మేమందరం కూడా రేపు మేము గాంధీ భవన్ లో కూర్చొని మేము మాట్లాడుకోవాలి, వీళ్ళు వాళ్ళ పార్టీలో కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ ప్రజలను తప్పుపట్టడం కానీ, వ్యవస్థను తప్పుపట్టడం కానీ, ఎలక్షన్ కమిషన్ తప్పుపట్టడం కానీ సరి అయిన మాట కాదు. మీరు చెప్పిన దాని మీద రామయ్య గారు స్పందిస్తారు. రామయ్య గారు స్పందించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.